నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈ వీడియోలో ఫ్రెష్ స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇది టీ టైమ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. ఇదే పిల్లలకి ఇస్తే కనుక మనం చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా తింటూనే ఉంటారు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. 2 ఒలిచిపెట్టుకుంటే ఒక ఫుల్ కప్ వచ్చింది. మీరు ఫ్రోజన్ కార్న్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఫ్రెష్ స్వీట్ కార్న్ లేకపోతే. ఇది మిక్సర్ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకుగా ఉండేట్టు బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత దీని ఒక పాత్రలోకి తీసుకుందాము. ఇప్పుడు మిగతావన్నీ వేసుకుందాము. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో దాంట్లో పావు కప్ వచ్చేట్టు క్యాబేజీ సన్నగా తరిగింది వేసుకున్నాను. ఇలాగ ఒక పర్పుల్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అది ఒక పావు కప్పు. మీ దగ్గర పర్పుల్ది లేదు అంటే ఏదన్నా గ్రీన్, ఎల్లో, రెడ్ ఏదన్నా బెల్ పెప్పర్ ఏదన్నా తీసుకోవచ్చు. మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలాగా 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వేసుకున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువ తక్కువ మీ రుచికి అనుగుణంగా వేసుకోవచ్చు. తర్వాత 1 ఇంచ్ చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు దోరగా వేయించిన జీలకర్రని మెత్తగా పొడి చేసుకుని 1 స్పూను జీలకర్ర పొడి, సగం స్పూను కారం. అల్లం పచ్చిమిరపకాయ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. పావు స్పూను పసుపు. ఇది ఆప్షనల్, కాకపోతే వాసన బాగుంటుంది కాబట్టి వేసాను. మనం ఏ కప్తో అయితే ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్తో మెజర్ చేసుకుని సగం కప్పు శనగపిండి. దీంట్లో నీటి అవసరం ఏమాత్రం ఉండదు. ఈ కూరగాయలు ప్లస్ కార్న్లో ఉన్న తడే సరిపోతుంది. ఇలాగ ఒక ముద్దలాగా అంతా కలుపుకోవాలి. నేను పొరపాటు చేశాను. ఇందాక ఉప్పు వేయటం మర్చిపోయాను. మీరు పొరపాటు చేయకుండా తగినంత ఉప్పు వేసుకోండి. ఇందాక స్పైసెస్తో పాటు ఉప్పు కూడా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా కలుపుకొని చూడండి, ఇలాగా ఒక ముద్దలాగా చేతిలో నిలవాలి. ఇంకా జారుడుగా వద్దు, మరీ పొడిగా ఉంటే ఇంకొంచెం ఒక చుక్క నీళ్లు చల్లుకోండి అంతే. ఇలాగా అరచేతిలోనే ఊరికినలా తట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా వచ్చేట్టు. మీరు ఇంకా కరకరా కావాలి అనుకుంటే ఇంకా పలుచగా చేసుకోవచ్చు. వడలాగా ఇలాగ చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ నూనె కాగడానికి పెట్టుకున్నాను. మీడియం వేడి ఉంటే సరిపోతుంది. మరీ కాగిపోయి పొగలు వచ్చేట్టయితే పైనంతా వేగిపోయి లోపల పచ్చి ఉండిపోతుంది. మీడియం హాట్ ఆయిల్ చూసుకొని దాంట్లో వేసుకొని కొంచెం బుడగలు అనేవి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. 2 వైపులా ఎర్రగా వేయించుకుని తీస్తే చాలా టేస్టీగా కరకరలాడుతూ పైన లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే స్వీట్ కార్న్ వడ రెడీ. తయారు. నేను టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను, ఎక్స్ట్రా ఆయిల్ అబ్జార్బ్ చేస్తుందని. తర్వాత తీసి సర్వ్ చేసేసుకోండి. ఇది మీరు సాస్తో తినచ్చు, లేదంటే అలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.